ఎలక్షన్‌లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికెళ్ళి, వాళ్ళ కాళ్ళకి దండం బెట్టి, వాళ్ళ పిల్లలకి ముద్దులు బెట్టి, ఆ పిల్లలకు వాళ్ళ మెడలో ఉన్న కండువాతో తుడవకూడనివన్నీ తుడిచి, అదే కండువాతో వాళ్ళ మొహాలు తుడుచుకొని, అబ్బా! ఎంత పుణ్యం జేసుకున్నామని వాళ్ళని కాకాబట్టి, వాళ్ళ ఓట్లతో మంత్రులైపోయి, అదే ఓట్లేసిన జనం వాళ్ళ దగ్గరికెళ్తే, ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని కలవకుండా తిప్పుకుంటున్న వెధవలన మనం మన కష్టాలు తీర్చే నాయకులుగా ఎన్నుకున్నది. వాళ్ళ కోసమా మా నాయకుడు గొప్పోడంటే మా నాయకుడు గొప్పోడని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నది. ఇది కాదు రాజకీయం అంటే. గెలిచి అధికారం తీసుకున్నాక గెలిచిన నాయకులే ప్రజలకు ఫోను చేసి, నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, లేకపోతే మంత్రిని, మీ ఊళ్ళో కరెంట్ ప్రాబ్లమ్ ఉందా? వాటర్ ప్రాబ్లమ్ ఉందా? నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు రమ్మంటారు? మీరెప్పుడు కలుస్తారు? మీరెప్పుడు ఫ్రీగా ఉంటారో అని అడిగి అపాయింట్‌మెంట్ తీసుకొని పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఇది రాజకీయం అంటే. అలాంటి నిజమైన నాయకులు ఎంతమందున్నారు మీరు చూస్తున్నోళ్ళలో? ఒక్కసారి అధికారం చేతికి రాగానే మళ్ళీ వాళ్ళు మనల్ని కలిసేది 4 సంవత్సరాల 6 నెలల తర్వాత. ఇలాంటి వెధవలన మనం ఎన్నుకుంటుంది. 4 రోజులు వాడి పడేసే ఒక టీ షర్ట్ కొనుక్కోవాలన్నప్పుడు 100 సార్లు ట్రైల్ చేస్తాం. అంత ట్రైల్ చేసినా మనం ఇంటికెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉందని ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. ఒక రూ. 100 టీ షర్ట్‌కి ఇంత ఆలోచించే మనం 5 సంవత్సరాలు మన నెత్తినెక్కి పాలించే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఎందుకు ఆలోచించట్లేదు? మిత్రమా, ఈసారైనా ఆలోచించు. ఇచ్చిన హామీలు తెచ్చిన నాయకులు ఓట్లు అడుక్కోవడానికి ఇంటికొస్తే నిలదీ, ప్రశ్నించు. పోయేదేం లేదు. వాడికి క్లియర్‌గా చెప్పు. నీలాంటి వెధవకు ఓటేసి మళ్ళీ తప్పు చేయమని మొహం మీదే చెప్పేసేయ్. ఓట్లు అడుక్కునేవాడికి ఇంత బలుపుంటే, ఓట్లేసి దేశ తలరాతను మార్చే నీకెంతుండాలి? అధికారం చేతికి రాగానే కలవకుండా మొహం చాటేసే ఏ చవట నాయకుడిని వదిలిపెట్టకు. మా ఓట్లతో గెలిచిన మా చవట ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్ కనబడట్లేదు అని ఇళ్ల ముందు బోర్డ్స్ పెట్టండి. మార్పు ఎక్కడి నుంచో రాదు. నీ నుండే మొదలవ్వాలి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎదురుచూస్తూ కూర్చోకు. ఆ మార్పుకు నాంది నువ్వే అవ్వాలి. నీ సమస్యలు వినకుండా ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన ఒక్కొక్క నాయకుడనే వెధవని నీ ఓటనే ఆయుధంతో చెప్పు తీసుకుని కొట్టు. 10 మందిని ఇబ్బంది పెడుతున్న నీ ఏరియా సమస్య ఏదైనా నా ఈమెయిల్ ఐడీకి పంపు. నీ తరఫున సమాజానికి నేను చూపిస్తా. గుర్తుపెట్టుకో, మార్పు నీతోనే మొదలవ్వాలి. ప్రశ్నిస్తే పోయేదేముంది? బానిస సంకెళ్ళు తప్ప. ఈ వీడియోని ఒక లైక్ చెయ్యి. లైక్ నా కోసం కాదు. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. మార్పు మొదలవుతుంది. ఈ వీడియోని నీ వాళ్ళందరికీ షేర్ చెయ్యి. 10 మందికి షేర్ చేయమని చెప్పు. నీ ఏరియా సమస్యలు వినడానికి కామెంట్ బాక్స్‌లో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా నీ కామెంట్ పంపించు. నేను మీ గాంధీ. జై హింద్.